హాయ్ అందరికీ. ఇక్కడ చికెన్ ఫ్రై చేశాను నేను. అది కూడా మిరియాల పొడి వేసి చాలా బాగుంది. ఎలా చేశానో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని కొద్దిగా చెక్క, లవంగాలు, ఒక యాలక తీసుకున్నాను. తర్వాత ఒక 2 ఆనియన్స్ పెద్దవి సన్నగా కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేయండి. చికెన్కి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. చికెన్ అయితే 1 కిలో, 1 కిలోకి ఒక పెద్ద స్పూన్తో అయితే ఒకటి సరిపోతుంది. అది ఫ్రై అయిన తర్వాత చికెన్ నేను ఆల్రెడీ కొద్దిగా పసుపు, సాల్ట్, నిమ్మరసం వేసుకొని 1 గంట సేపు ఒక పక్కన పెట్టుకున్నాను. అలా చేయడం వల్ల ఆ ముక్కకు అనేది ఉప్పు, పులుపు బాగా పడుతుంది. అవంతా కొద్దిగా నీళ్ళు సపరేట్గా వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత గరం మసాలా 1 స్పూన్, అలాగే కారం 2 స్పూన్స్, తర్వాత చికెన్ మసాలా ఉంటుంది కదా, అది ఆచి తీసుకోండి, బాగుంటుంది. అది కూడా 1 స్పూన్ వేసి ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉడికించాను. చాలా బాగుంటుంది. దీనికైతే పచ్చిమిర్చి కొద్దిగా అలాగే పెరుగు వేసుకోండి. ఫ్లేవర్ వీటికైతే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా చికెన్ చేసినప్పుడు ఫ్రై కానీ గ్రేవీ కానీ ఈ విధంగా పచ్చిమిర్చి వేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా ఇష్టము. మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చి కూడా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ నీళ్ళన్నీ ఇమిరిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ రావాలి. నాకైతే నాన్ వెజ్లో చికెన్ అంటే చాలా ఇష్టము. ఇక నేను కస్తూరి మేతి కొద్దిగా తీసుకున్నాను. కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. మిరియాల పౌడర్ 1.5 స్పూన్ అలా తీసుకున్నాను. ఇది లాస్ట్లో వేయండి, అంటే ఇంకా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మిరియాల పౌడరు. ఇదంతా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మూత క్లోజ్ చేసుకొని పెట్టేయండి. ఒక 5 నిమిషాలు సరిపోతుంది. ఆ మిరియాల పౌడర్, ఆ మసాలాలు అవంతా ఆ ముక్కకి బాగా పడతాయి. ఇక్కడ చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. మరి ఎక్కువ డ్రైగా చేయకూడదు. ఈ విధంగా చేసుకొని దీనికి రసం చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా చేశాను ఈరోజు. మరి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. అలా పట్టుకుంటే చాలు ఎంత మెత్తగా వచ్చేస్తుందో. ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా చికెన్తో చాలా రకాలు చేయొచ్చు. ఏం చేసినా టేస్టీగా ఉంటుంది చికెను. నేను ఈరోజు టమాటో పప్పు చేశాను. దానికి కాంబినేషన్గా చికెన్ ఫ్రై అయితే బాగుంటుందనేసి ఈ విధంగా చేశాను. చాలా బాగుంది కాంబినేషను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా బాగుందని చెప్తారు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఆ టమాటో పప్పులో ఒక ముక్క పెట్టుకొని తింటూ ఉంటే అసలు ఇంకా తినాలనిపించింది. అంత బాగుంది. ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోదండి.